ప్రైజ్ ద లార్డ్. నీతిగల న్యాయాధిపతియగు యేసయ్యకు స్తోత్రములు. మీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 25వ కీర్తన 3వ చరణం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. నా ప్రియ దైవ జనాంగమా, మన యేసయ్య తన పేరు పెట్టబడిన తన జనులను సిగ్గుపరిచేవాడు కాదు. తల ఎత్తే దేవుడు, పైవారిగా ఉంచే దేవుడు, ఘనపరిచే దేవుడు. మనము ఆయన కొరకు, ఆయన మాట కొరకు, ఆయన చేయు కార్యముల కొరకు, ఆయన చేసిన వాగ్దానముల కొరకు ప్రార్థించి విశ్వాసముతో, సహనముతో, ఓపికతో కనిపెట్టుచుండవలెను. చాలా పర్యాయములు మనము ప్రార్థించిన వెంటనే జవాబు రావాలని, అడిగిన వెంటనే పొందుకోవాలని అనే ధోరణిలోనే ఉంటున్నాము. లోకులు కూడా మనలను అలాగే మాట్లాడుతూ ఉంటారు. కొన్ని పర్యాయములు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఆలస్యము చేయును. అప్పుడు మనము కృంగిపోక, బలహీనులము కాక, సహనం కోల్పోక, అధైర్యపడక ఉందుము. అందుకే కీర్తనాకారుడు, నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆలస్యము నీ జీవితములో అద్భుతము చేయును. మన పితరుడైన అబ్రహాము గారి జీవితమే మనకు నిదర్శనము. ప్రభు ఇచ్చిన మాట కొరకు అనేక సంవత్సరములు కనిపెట్టెను, సహనముతో నిలిచి ఉండెను. నోటి నిండా నవ్వు పుట్టించెను, వాగ్దాన వారసునిచ్చి చరిత్ర పుటల్లో నిలవబెట్టెను. భక్తుడు ఇలా అంటాడు, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడునూ నే కాలమున చూచి ఉండలేదు. నిశ్చయముగా ఆయన మనలను సిగ్గుపరచనివ్వకుండా గణపరచునుగాక. ప్రార్థన. నమ్మదగిన దేవుడా, నా యేసయ్య మీకు స్తోత్రములు. మరొకసారి మమ్మును మీ జ్ఞాపకములో ఉంచారు గనుకే మేము బ్రతికి ఉన్నాము. అవును ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కొరకు కనిపెట్టుచు ఆత్మీయ యాత్రలో సిగ్గుపడకుండా ఉండేదము. మరి ముఖ్యముగా మీ రాకడ కొరకు కనిపెట్టుచు సిద్ధపడి మీ ఎదుట సిగ్గుపడక ఉండే కృప దయచేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మిమ్మును మీ కుటుంబమును ఆయన సిగ్గుపడనివ్వకుండా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ.